చంపడమన్నారు. 7వ దినం విశ్రాంతి దినముగా ప్రభాని సన్నిధిలో చేరాం. ప్రభా, నువ్వు మాతో మాట్లాడే దేవుడు, నైనా మమ్మల్ని అంగీకరించే దేవుడవు, నువ్వు స్తుతులకు పాత్రుడవు, స్తోత్రాలు నైనా నీకు వందనాలు. నిత్యము గాన ప్రతిగానములతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని ప్రభా పిలువబడుతున్న మా యేసయ్య, ఈ రాత్రి నైనా మిమ్మల్ని కొనియాడుచున్నాం. ప్రభా, నేను ఆరాధిస్తూ ఉండగా నైనా బిడ్డలు ఎవరి బిడ్డలు పాడుచుండగా వారికి మంచి స్వరాలు మీరు దయచేయండి ప్రభా, కృప చూపించండి. వారికి ప్రభా పాడుచుండగా మేము కూడా నైనా ఏకీపించి నేను స్తుతించే భాగ్యాన్ని కృపను మాకు దయచేయండి ప్రభా. వాక్యం ఎత్తబడుచుండగా మాకు కావాల్సిన మాటలు మీరు దయచేయండి ప్రభా. రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి మమ్మల్ని నడిపించండి. ఈ యొక్క ఆరాధన ఆరంభం నుంచి కూడా అంతం వరకు ఎటువంటి అంతరాయం లేకుండా అన్ని విషయాల్లో కూడా మీ సహాయమును, మీ కటాక్షమును ప్రభా, మీ కార్యక్రమం మా మీద నడిపించండి. నీకు స్తోత్రాలు ప్రభా. దేనివల్ల నాకు కూడా ఎటువంటి అంతరాయం లేకుండా సహాయం దయచేయండి ప్రభా. కరెంట్ నైనా, సౌండ్ నైనా, ఆర్కెస్ట్రా వారు, పాడేవారు, బోధించేవారు, ప్రార్థించేవారు, వాక్యం చదివేవారు నైనా అందరినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకుని ప్రభా, మేము ప్రభా నీ నామ మహిమార్థమే చేస్తుండగా మీరు హెచ్చించబడాలి, మేము తగ్గించబడాలి ప్రభా. నీకు స్తోత్రాలు. ఇదనే ముందు ఆరాధన ప్రారంభిస్తుండగా మమ్మల్ని అంగీకరించమని, మీరు మాతో మాట్లాడి మమ్మల్ని దీవించి మీరు మహిమ పొందమని, సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని నీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. 369వ పాట. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా,
యేసయ్యా 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 వంచన వంతెన ఒరిగిన భారాన పొసగక విసిరిన విసిరే కెరటాల వంచన వంతెన ఒరిగిన భారాన పొసగక విసిరిన విసిరే కెరటాల కలల కడ చేర్చినావా వలలో నన్ను మోసినావా కలల కడ చేర్చినావా వలలో నన్ను మోసినావా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతోనయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా బ్రతుకుగా మారేనులే యేసయ్యా నీతో
బ్రతుకుగా మారేనులే, నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును
125వ పాట. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము.
రాకడలో ప్రభుతో నిత్యముండును, రాకడలో ప్రభుతో నిత్యముండును. మ్రొక్కేదను స్తుతించేదన్ పొగడేదను, మ్రొక్కేదను స్తుతించేదన్ పొగడేదను. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదను, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదను, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదను, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవుని కార్యములు ఘనమైనవి, మన ఎడల ఆయన చూపించే కరుణ, మన ఎడల ఆయన చూపించే ప్రేమ వర్ణాతీతం. ఈ యొక్క చివరి దినాలు యేసు ప్రభువారి యొక్క శిలువ ధ్యానం మనం చేస్తూ ఉండగా ఆయన మన కొరకు కార్చిన రక్తం, మన కొరకు చిందించిన ఆయన రక్తం ఎంతో విలువైనది. ఇంతవరకు పాటల్లో మహిమపరిచిన దేవుడు వాక్యం చేత మనతో మాట్లాడలాగున ప్రార్థన చేసుకుందాం. కరుణది గారు ప్రార్థన చేస్తారు. ఘనమైన నా యేసయ్య, నీకు వేవేల వందనములు చెల్లిస్తున్నాం నా నాయన. గడిచిన వారు దినములు నీ రెక్కల చాటును కాపాడి మరొక పర్యాయము నిన్ను స్తుతించటానికి, కీర్తించటానికి, ఆరాధించడానికి మీరు ఇచ్చిన ఇట్టి మహాకృపను బట్టి మీకు వందనాలు నా నాయన. ఇదిగో ప్రభా, నీ బిడ్డలు పాడారు, స్తుతించారు. ఇదిగో ప్రభా, నీ దాసుడు నిలబడి ఉండగా జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. ఆ మాటల్లో మీరు ఉండండి నా తండ్రి. ఇదిగో ప్రభా, మేము మీ పాదాల యొద్ద ఉండి తండ్రి, ఆ మాటలు నేర్చుకోవడానికి, నెమ్మర వేసుకోవడానికి, ఆ మాటల ద్వారాగా జీవండి నా ప్రభా. ఆ మాటలు మా జీవితాలకు ప్రభా అనునయించుకొని ఆత్మీయంగా మేమందరము బలపడటానికి కృపను దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. ఈరోజు పాఠ్యభాగముగా కీర్తనలు 22వ కీర్తన, కీర్తనలు 22వ కీర్తన మొదటి 18 వచనాలు చదువుకుందాం. కీర్తనలు 22వ కీర్తన మొదటి 18 వచనాలు. నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక, నా ఆర్తధ్వని వినక నీవేళ దూరంగానున్నాము. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రివేళను నేను మౌనముగా నుండుట లేదు. అయినను నీవు నాకు ఉత్తరమీయకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మకయించిరి, వారు నీ యందు నమ్మకయించగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మకయించి సిగ్గుపడకపోయిరి. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వానిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వానిని తప్పించునేమో అందురు. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయవాడెవడునూ లేడు. నాకు దూరముగా నుండకము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి.
చీల్చుచును గర్జించుచూ నుండు సింహము వలె వారు నోలు తెరచుచున్నారు. నేను నీళ్ళ వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానము తప్పియున్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగియున్నది. నా బలము ఎండిపోయి చిల్లపెంకు వలె ఆయను. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. చాలండి. గత వారము మనం ఏం ధ్యానం చేసాం గుర్తుందా? ఎంతమంది గుర్తుంది? ఏమి పుస్తకాలు తిప్పకుండా గత వారం ఏ పుస్తకం ధ్యానం చేశాం? నాకు అధ్యాయము పుస్తకం కావాలి. మత్తయి సువార్త 27వ అధ్యాయం నుంచి యేసు ప్రభువారి గురించి ఆయన సిలువ వేయబడినప్పుడు ఆ మాటలు మనము ధ్యానం చేసుకున్నాం. మనము సిలువ ధ్యానంలో ఉంటున్నాము కనుక ఈరోజు కూడా కీర్తనలు 22వ కీర్తన, ఇది అతి ప్రాముఖ్యమైన కీర్తన. 150 కీర్తనలో కూడా సిలువను గురించి, సిలువ మరణము గురించి, పునరుద్ధానము గురించి, దేవుని మహిమను గురించి రాయబడిన కీర్తన ఈ యొక్క 22వ కీర్తన. ఈ కీర్తనకు భక్తులు అనేకమైన పేర్లు పెట్టారు. ఓ భక్తుడు ఏమన్నాడంటే ఇది సిలువ కీర్తన అన్నాడు. ఏ కీర్తన? సిలువ కీర్తన. ఇంకొక భక్తుడు అన్నాడు కదా, ఇది దావీదు యొక్క సువార్త అన్నాడు. ఎందుకన్నాడు మనం ధ్యానం చేస్తే అర్థమైద్ది. ఒక భక్తుడేమో ఈ సిలువ కీర్తన అంటే, ఇంకొక భక్తుడు ఇది దావీదు యొక్క సువార్తగా వివరించాడు. ఇంకొక భక్తుడు అన్నాడు కదా, ఇది సువార్తలలో 5వ సువార్త అన్నారు. ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కీర్తనకున్న విలువ, ఈ కీర్తనకున్న ప్రాముఖ్యత మనం చూసినప్పుడు ఇది ఎంతో ప్రాముఖ్యమైనదిగా మనము అర్థం చేసుకోవాలి. ఈ కీర్తన 2 భాగాలుగా మనం విభజిస్తూ ఉన్నాం. 1 నుంచి 18 వచనం మనం చూసినప్పుడు యేసు ప్రభు వారి యొక్క సిలువ మరణ పునరుద్ధానం గురించి మాట్లాడుతుంది. తర్వాత 19 నుంచి 31 వరకు దేవుడు చేసిన కార్యమును బట్టి కృతజ్ఞత చెల్లించే కీర్తనగా మనం చూస్తూ ఉంటాం. మొదటి భాగమేమో 1 నుంచి 18 వచనాలేమో దేవుని యొక్క సిలువ యొక్క ధ్యానం గురించి దావీదు ప్రవచిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటాము. 2వ భాగములో దేవుణ్ణి స్తుతిస్తున్న భాగముగా మనము అర్థం చేసుకోవాలి. మనము చూస్తే ఈ యొక్క కీర్తన దేవుడు మనము చూస్తాం, ఆయన మంచి కాపరిగా మనం చూస్తాం. దేవుణ్ణి మనం చూస్తే యోహాను సువార్త 10వ అధ్యాయము 11 మనం చూసినప్పుడు దేవుడు గొర్రెలకు మంచి కాపరి మనం చూస్తాం. అదేవిధంగా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం మనం చూస్తే దేవుడు గొప్ప కాపరి అని ఉంటుంది. మరలా 1 పేతురు 5వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే దేవుడు ప్రధాన కాపరి. మొదటిది ఏంటిది? దేవుడు మంచి కాపరి, దేవుడు గొప్ప కాపరి, 3వది దేవుడు ప్రధాన కాపరి అన్నారు. ఈ 3 ఈ యొక్క 3 వచ్చిన ఈ యొక్క 3 దేవుని యొక్క కాపరి విషయాలు మనం చూస్తే 22వ కీర్తనేమో మంచి కాపరిగా వివరిస్తారు, 23వ కీర్తనేమో గొప్ప కీర్తనగా వివరిస్తారు, 24వ కీర్తనేమో ప్రధాన కాపరిగా. ఈ 3 కీర్తనలు కూడా యేసు ప్రభు వారికి సాదృశ్యముగా రాయబడిన కీర్తనలుగా మనము అర్థం చేసుకోవాలి. చాలామంది ఏమంటారంటే 23వ కీర్తనము యేసు ప్రభు వారి యొక్క మరణము గురించి మాట్లాడితే, 22 యేసు ప్రభు మరణం గురించి మాట్లాడితే, 23వ అధ్యాయమేమో మనం చూసినప్పుడు యేసు ప్రభు వారి యొక్క ఆయన సమాధిలో పెట్టడం, గాఢాంధకారంలోకి వెళ్ళడం, ఆయన సమాధిలో పెట్టబడదు మనం చూస్తుంటే, 24 మనం చూస్తే పునాదులు తలలు లేపి ఆయనను మహిమపరిచే కీర్తనగా ఈ 22వ కీర్తన, 23వ కీర్తన, 24వ కీర్తన మనము అర్థం చేసుకోవచ్చు. ఈ కీర్తన చాలామంది ఏమి అంటారంటే, దావీదు ఈ కీర్తన రాస్తున్నప్పుడు
ఆ రోజుల్లో శిలువ మరణం అనేది లేదు. ఇక్కడ స్పష్టముగా దావీదు శిలువ మరణము గురించి, దేవుడు తన చేతిని విడిచిపెట్టడం గురించి దావీదు రాస్తున్న కీర్తనగా మనం చూస్తున్నాం. ఇది స్పష్టముగా యేసు ప్రభువారికి సాదృశ్యముగా, యేసు ప్రభువారి యొక్క జనన మరణము గురించి రాయబడిన కీర్తనగా మనం చూస్తూ ఉన్నాం. ఇది దావీదు గురించి రాయబడలేదు, కానీ దావీదు క్రీస్తుని తన హృదయంలో ఉంచుకుని, దావీదు క్రీస్తుని తన మధ్యలో ఉంచుకుని రాయబడిన కీర్తనగా అనేక మంది భక్తులు చెబుతుంటారు. ఎందుకంటే 4 కారణాలు. ఆ 4 కారణాలు చూద్దాం ఒకసారి చూడండి. మొదటి కారణం ఎందుకంటే, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి. ఒక ప్రశ్న, దావీదు జీవితంలో దేవుడు ఎప్పుడైనా దావీదుని విడిచిపెట్టాడా? ఏమండి, విడిచిపెట్టాడా, విడిచిపెట్టలేదా? దావీదును దేవుడు విడిచిపెట్టలేదు. దావీదుతో దేవుడు నిత్యము ఉన్నాడు కనుక ఇది దావీదుకు సంబంధించిన కీర్తన కాదని చెప్తారు. రెండోది మనం చూసినప్పుడు 11వ వచనం చూద్దాం. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయవాడును లేడు, నాకు దూరముగా నుండకము. దావీదుకు శ్రమ వచ్చినప్పుడు ఎవరో ఒకరు దావీదుతో ఉన్నారు. దావీదు రాజు గనుక అరణ్యంలోకి పారిపోయినా కానీ దావీదుతో ఎవరొకరు దావీదుతో నిత్యము సహవాసం చేస్తారు కనుక దావీదు ఒంటరిగా ఉన్న స్థితిని కీర్తన గ్రంథంలో మనం చూసినప్పుడు ఎక్కడా కూడా మనం చూడమని చెప్పి భక్తులు మాట్లాడుతుంటారు. అందుకని ఇది దావీదు కీర్తన కాదు అంటారు. మూడవ కారణం మనం చూస్తే 16వ వచనం చూద్దాం. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించినారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. మూడవది, దావీదును ఎప్పుడూ కూడా అంత చిత్రహింసలు పెట్టినట్లుగా ఎక్కడా కూడా మనము చూడం. మొదటిదేమో దావీదును దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు. రెండవది, దావీదు ఎప్పుడు ఒంటరిగా ఉండలేదు. మూడవ మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు చేతులు కానీ కాళ్ళు కానీ ఎప్పుడూ కూడా గాయము అవ్వలేదని చెప్పి భక్తులు చెబుతుంటారు. 18వ వచనం మనం చూస్తే, నా వస్త్రములు వారు పంచుకుని ఉన్నారు, నా అంగీ కొరకు చీట్లు వేసి ఉన్నారు. ఈ 4 వచనాలను బట్టి 1వ వచనము, 11వ వచనము, 16వ వచనము, ఈ 18వ వచనాన్ని బట్టి ఈ కీర్తన దావీదుకు సంబంధించింది కాదు. కానీ దావీదు ఇంకా యేసు ప్రభువారు ఈ లోకంలోనికి రాకముందే, యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించకముందే ఆయన ఆత్మావశుడై ప్రవచన రూపముగా రాయబడిన ఈ 22వ కీర్తనగా అనేక మంది భక్తులు మాట్లాడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఇది క్రీస్తు గురించి రాయబడిన కీర్తన, క్రీస్తు శిలువ గురించి రాయబడిన కీర్తనగా మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఈరోజు మనము మొదటి భాగం ధ్యానం చేద్దాం. ఈ కీర్తనలో 22వ కీర్తన 1 నుంచి 18 వచనాలు యేసు ప్రభువారి యొక్క శిలువ మరణము గురించి మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరలా ఈ మొదటి భాగాన్ని 3 భాగాలుగా మనం విభజిద్దాం. మొదటి భాగం మనం చూసినప్పుడు 1 నుంచి 5 వచనాలు. ఈ మొదటి 5 వచనాలు మనం చూసినప్పుడు దేవుడు యేసు ప్రభు యొక్క చేయిని విడిచిపెట్టుట మనం చూస్తాం కదా. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఇదే మాట ఎవరు మాట్లాడారు? యేసు ప్రభువారు సిలువలో మాట్లాడిన మాట మనము జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభువారు సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన మాట్లాడిన మాట, దావీదు చెప్పిన మాటే యేసు ప్రభువారు స్పష్టంగా చెప్తున్నమాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిపెట్టా. చూడండి, ఒక వచ్చిన చూద్దాం. మత్తయి సువార్త చూస్తే మనకు అర్థమైంది ఇంకా బాగా. మత్తయి సువార్త 27వ అధ్యాయం మనం చూసినప్పుడు 46వ వచనం తెచ్చి చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఇక్కడ చూడండి, మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. చాలామంది భక్తులు ఏమని చెప్తారంటే, ఆ 3 గంటలు కూడా మధ్యాహ్నము నుంచి ఆ యొక్క 3 గంటల వరకు యేసు ప్రభు వారి మీద ఎప్పుడైతే ఆ పాప భారం అంతా పడిపోయిందో,
ఆ పాపభారం, ఆ 3 గంటలు కూడా చీకటి కమ్మటం చేత, ఆయన మీద ఆ పాపభారం పడటం చేత ఇక 3 గంటలకి యేసు ప్రభు వారు తట్టుకోలేక ఆయన చేస్తున్న ప్రార్థన, ఏలీ ఏలీ లామా సబక్త్, అంటే నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టేశావు. ఎందుకు చేశాడు యేసు ప్రభు వారు ప్రార్థన? యేసు ప్రభు వారు ఆ ప్రార్థన చేయడానికి గల కారణం ఏమిటంటే ఒక వచనం చూద్దాం, మీకు అర్థం. గలతీ పత్రిక చూడండి. గలతీ పత్రిక మనం చూస్తే యేసు ప్రభు వారు ఆ కేక వేయడానికి గల కారణం ఒకసారి చూద్దాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 3వ అధ్యాయం మనం చూస్తే, గలతీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. 13వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గురించి రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. అక్కడ చూడండి, క్రీస్తు మన కోసము శాపమైన మనం చూస్తున్నాం. క్రీస్తు మన కొరకు ఆ మ్రాను మీద వేలాడి ధర్మశాస్త్రం యొక్క శాపమంతా కూడా ఆయన మీద వేసుకుని ఆ సిలువలో వేలాడుతున్నప్పుడు మనం చూస్తే ఆదాము మొదలుకొని ఆ సృష్టి ఆరంభం మొదలుకొని సృష్టి ముగింపు వరకు యేసు ప్రభువారు ఆ సిలువలో వేలాడుతున్నప్పుడు ఆ మోషే యొక్క ధర్మశాస్త్ర ప్రకారము మనుషులందరి యొక్క శాపమును తొలగించడానికి ఎప్పుడైతే ఆయన మీద ఆ భారం పడిందో, ఎప్పుడైతే ఆ యొక్క శ్రమ ఆయన మీద పడిందో, ఆ శ్రమను ఆయన తట్టుకోలేక ఆయన చేస్తున్న ప్రార్థన, నా దేవా నన్నెందుకు విడిచిపెట్టేశావు. ఒక భక్తుడు అద్భుతంగా చెప్తాడు, మేము చాలాసార్లు చెప్పాను అనుకుంటాను. యేసు ప్రభువారు ఈ ప్రార్థన చేయగానే ఆ భక్తులు అంటారు, పుస్తకం రాస్తాడు, యేసు ప్రభువారు ఈ మాట కేకవేయగానే తండ్రి అన్నాడంట, అయ్యా ఆయన ముఖము తిప్పుకుని, నేను కనుక నీ చెయ్యి విడకపోతే మనుషులకు రక్షణ అనేది లేనే లేదు. ఆ కేక వేయగానే దావీదు ఎప్పుడు కేక వేసినా దేవుడు ఆలకించాడు, దావీదు ఎప్పుడు కేక వేసినా దేవుడు విన్నాడు. కానీ యేసు ప్రభువారు ఈ కేక వేయగానే, ఈ మొరపెట్టగానే తండ్రి ఆలకించకుండా తన ముఖమును పక్కకు తిప్పి అన్నాడు, అయ్యా నా చేయి ఎందుకు విడిచిపెట్టేశావు? నా జనంలోనే ఉన్నావు, నా పరిచయంలో నువ్వు ఉన్నావు, నేను అద్భుతాలు చేసినప్పుడు నువ్వు ఉన్నావు, నన్ను కొడుతున్నప్పుడు నువ్వు ఉన్నావు, ఉమ్ము వేసినప్పుడు నువ్వు ఉన్నావు, అవమానపరచబడినప్పుడు నువ్వు ఉన్నావు. కానీ ఎప్పుడైతే ఈ భారమంతా ఒక్కసారి నాకు పడిపోయిందో, ఎప్పుడైతే ఆకాశమంతా చీకటి మారిపోయిందో, ఈ 3 గంటలు ఎప్పుడైతే చీకటిగా మారిందో, నీవు నన్ను విడిచిపెట్టేశావు. ఈ బాధను నేను తట్టుకోలేను. మన శాపమంతా కూడా ధర్మశాస్త్రం నుంచి ఆది నుంచి ఆదాము నుంచి ప్రారంభించబడిన ఆ శాపము ముగింపు వరకు ఎవరైతే జన్మించబడతారో వారి వరకు కూడా ఆ శాపమంతా ఎప్పుడైతే యేసు ప్రభు మీద పడిందో, ఆ భారమును తట్టుకోలేక గట్టిగా కేకవేశాడు యేసు ప్రభు వారు, అయ్యా నేను తట్టుకోలేను, ఈ శాపమును ఈ బాధను నేను తట్టుకోనని చెప్పి యేసు ప్రభు వారు ఒక గట్టిగా కేక వేసిన స్వరాన్ని మనం వింటున్నాం. దేవుడే కుమారుని వదిలేసిన క్షణాలు, దేవుడే కుమారుని వదిలిపెట్టిన క్షణాలు, తండ్రి కూడా కుమారుడు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన మొర వినకుండా ముఖమును పక్కకు తిప్పుకున్న క్షణాలు. మనం ఎవరు ప్రార్థన చేసినా, సంసోను ప్రార్థన చేసినా, దావీదు ప్రార్థన చేసినా, నీవు ప్రార్థన చేసినా, నేను ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. కానీ ఈ యొక్క ప్రార్థన మనం చూసినప్పుడు యేసు ప్రభువు వారు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన వినకుండా దేవుడు ముఖము పక్క తిప్పుని ఆ శాపము నువ్వు భరించాలి, నువ్వు భరించకుండా మనుషులకు విలువలని చెప్పి యేసు ప్రభువు వారి గురించి దేవుడు మాట్లాడుతున్న మాటగా మనం చూస్తున్నాం. దేవుడు విడిచిపెట్టాడు యేసు ప్రభువు వారిని. ధర్మశాస్త్రం యొక్క శాపమంతా కొట్టివేయడానికి, నీకు విమోచన కలిగించడానికి, నాకు విమోచన కలిగించడానికి యేసు ప్రభు వారి మీద ఆ భారమంతా పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 2వ వచనం నుండి రోమాపత్రిక మనం చూస్తే ఆయన ఎందుకు మరణించారు. రోమాపత్రిక 5వ అధ్యాయం మనం చూసినప్పుడు, రోమాపత్రిక 5వ అధ్యాయము మనందరికి తెలిసిన వచనం అయినా చదువుదాం. 5:8 వచనం.
రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. దేవునికి స్తోత్రం. ఏమై ఉండగా చెప్పాలి, ఏమై ఉండగా? మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. దేవుడు తన ప్రేమను ఎలా వెల్లడిపరిచాడంట? తన ప్రేమను ఆ సిలువలో వేలాడి, ఆ సిలువలో ఒంటరిగా ఉండిపోయాడు. శిష్యులు పారిపోయారు, మేలులు పొందుకున్నవారు, అద్భుతాలు పొందుకున్నవారు అందరూ పారిపోయారు. యేసు ప్రభువుని అనేక విధాలుగా అవమానపరుస్తున్నా, అవహేళన చేస్తున్నా కానీ మన పట్ల ఆయన ప్రేమను చూపించి మనము పాపులుగా ఉండగా మనను నీతిమంతులుగా తీర్చడానికి మన ఉగ్రతను ఆయన మీద వేసుకుని భరించడానికి ప్రయత్నం చేశాడు. ఆ భారమును భరించలేక నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిపెట్టేశావు? అయ్యా, ప్రేమ అయితే ఉంది, నువ్వు పంపించిన ఉద్దేశం నాకు తెలుసు, నువ్వెందుకు పంపించావో, ఎందుకు విమోచన ఈ లోకానికి వచ్చాను నాకు తెలుసు, కానీ ఈ ఉగ్రత, ఈ బాధ, ఈ భారము నేను మోయలని చెప్పి ఈ ప్రభువు మరలా మరలా కేక వేస్తారు. కానీ మన పట్ల ఆయన ప్రేమను మాత్రం విడిచిపెట్టలేదు. మన పట్ల ఆయన యొక్క దయాలత్వాన్ని మాత్రం మర్చిపోలేదు యేసు ప్రభు వారు. ఆయన ప్రేమను చూపించి మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. చూడండి, ఎంత భారము, ఎంత వేదన. మీరు ఎంతమందిని మోయగలరు? ఒక్కొక్కరు ఎత్తుకోమని ఎంతమందిని ఎత్తుకుంటారు? ఏమండి, పిల్లల్ని అందుకుందాం, చిన్న చిన్నలు ఎంతమంది ఎత్తుకోగలరు? 2 లేదా 3, ఇంకా బలవంతులైతే 4, లేకపోతే 5 ఎత్తుకోగలం. యేసు ప్రభువు ఎవరు భారం మోస్తున్నారు? ఏమండి, సర్వలోక పాప భారం. ఎక్కడి నుంచి? ఆదాము మొదలుకుని సృష్టి ముగింపు వరకు ఎవరైతే యేసు ప్రభు వారు వచ్చే వరకు ఎవరైతే ఉన్నారో వారి భారమంతా ఆయన సిలువలో, ఆ మేకులతో, పక్కనేమో మేకులు, క్రింద కాళ్ళకు మేకులు, ఎటువంటి సపోర్ట్ లేకుండా ఆ నెప్పుతో ఉన్న యేసు ఎప్పుడైతే ఆ ఉగ్రతంతా, ఆ శాపమంతా, ఆ యొక్క వేదనంతా యేసు ప్రభు వారి మీద వేశారో, ఇక యేసు ప్రభు వారు కూడా తట్టుకోకుండా కేక వేస్తున్న కేక, నన్ను ఎందుకు విడిచిపెట్టేశావు? అర్థమవుతుందా క్రీస్తు రక్షణ యొక్క విలువ నీకు? అర్థమవుతుందా క్రీస్తు యొక్క త్యాగం యొక్క ప్రాముఖ్యత? మనమందరము మనుషులమే కానీ మన కొరకు దైవత్వాన్ని విడిచిపెట్టేసి దాసుని రూపమును ధరించి తనకు తాను రిక్తునిగా చేసుకుని మన కొరకు ఏమీ లేనివాడిగా ఈ లోకంలో జన్మించి మన కొరకు మరణించి ఒక్కసారి ఆ భారం పడిపోగానే అది తట్టుకోలేక వేస్తున్న కేక ఎందుకు? వేదన గ్రహించామా? ప్రభువు వేస్తున్న కేక ఎందుకు నాయనా ఈ భారం నాకు? నేను మొయ్యలేను. అందరూ విడిచిపెట్టేశారు, చివరికి నీవు కూడా విడిచిపెట్టేశావు. ఎవరు లేరు, ఒంటరివాడిగా మిగిలిపోయాను ఈ సిలువలో. నాకు సహాయము చేసేవారు కానీ, నన్ను ఆదుకునేవారు కానీ, ఇప్పటివరకు నువ్వు నాతో ఉన్నావు కానీ నీవు కూడా దూరమైపోయావు. కానీ వారి ప్రేమించాను కనుక వారి పాపం నిమిత్తము నేను మరణిస్తాను. ఇంకో వచనం చూడండి ఒకసారి, నాకు ఇష్టమైన వచనం 2వ కొరింథీ పత్రిక మనం చూస్తే, 2వ కొరింథీ పత్రిక, అక్కడ కూడా అద్భుతమైన వచనం మనం చూస్తాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, ఎందుకనగా మనం ఆయన దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మన కోసము పాపముగా చేసెను. పాపమెరగని ఆయన. ఎందుకు ఆ కేక్ అంటే పాపము యొక్క భారం ఎప్పుడైనా గ్రహించలేదు కనుక పాపము ఎరగని ఆయన మన కోసము పాపముగా చేసెను. మన శాపము, మన పాపము, మన సమస్త ఉగ్రత ఆయనలో ఇప్పటి వరకు పరిశుద్ధుడు కనుక ఎన్ని విధాలుగా ఆయన శోధించబడినా, ఎన్ని విధాలుగా శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకేయులు ఆయన బాధించాలని ప్రయత్నం చేసినా కానీ ఆయన ఎక్కడా పాపము చేయకుండా తండ్రికి ఇష్టడుగా జీవించాడు కనుక ఒక్కసారి ఆ పాపము ఆయన మీద పడిపోగానే, ఒక్కసారి ఆ భారం ఆయన మీద పడిపోగానే పాపమెరుగని ఆయన ఆ పాపం పడగానే అడిగిన ప్రశ్న ఎందుకు? నీవు నన్నెందుకు చేయి విడిచిపెట్టావు?
నువ్వు నాతో ఉంటానని చెప్పావు కదా, తండ్రిగా నేను నీ కుమారుడిగా నువ్వు పంపించిన నీ చిత్తాన్ని నెరవేరుస్తాను కదా అని అన్నాడు. కానీ యేసు ప్రభువారు తండ్రి చిత్తాన్ని ప్రతి మాటను నెరవేర్చిన వాడు యేసు ప్రభువారు. అందుకే అంటారు, ఈ 22వ కీర్తన మనం చూసినప్పుడు దావీదు యేసు ప్రభు గురించి రాయబడిన ప్రవచన కీర్తనగా అనేక మంది భక్తులు చెప్తూ ఉంటారు. ఒక భక్తుడు ఇలా చెప్పాడు, 22వ కీర్తన. చాలామంది మనం మంచి శుక్రవారం రోజు ఏం చేస్తాం ఏమండి? మంచి గుడ్ ఫ్రైడే రోజు ఏం చేస్తాం? చాలాసార్లు వాక్యం ప్రకటన ఏం చేస్తాం? చాలామంది 7 మాటలు మాట్లాడతాం. కానీ చాలామంది భక్తులు చెప్పే మాట ఏమిటి అంటే, యేసు ప్రభువారు శిలువలో వేలాడినప్పుడు 22వ కీర్తన మొత్తాన్ని కూడా ఆయన ప్రకటించారంట. 23వ కీర్తన మొత్తాన్ని కూడా ఆయన చెప్పినట్టుగా గొప్ప దైవజనుడు చార్ల్స్ పి సజ్జన్ అనే గొప్ప దైవజనుడు ఆయన చెబుతుంటాడు. ఈ 22వ కీర్తన మొత్తాన్ని కూడా ఆయన అప్పచెప్పి చివరికి మనం చూస్తే 31వ కీర్తన ఒకసారి ఆ కీర్తనతో ఆయన ముగించినట్టుగా ఈ భక్తుడు చెప్తున్నాడు. కీర్తనలు 31వ కీర్తన 5వ వచనం చూద్దాం ఒకసారి, ఏముంది అక్కడ? నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే. 22వ కీర్తన మొత్తాన్ని కూడా యేసు ప్రభువారు శిలువలో చెప్పి చివరికి 31వ కీర్తన 5వ వచనం ప్రకటించి ఆయన కన్ను మూసినట్లుగా చార్ల్స్ పి స్పర్జన్ అనే దైవజనుడు ఆయన చెబుతూ ఉంటాడు. చూడండి, ఈ 22వ కీర్తన దావీదుకు సంబంధించిన కీర్తన కాదు. ఈ 22వ కీర్తన క్రీస్తుని గురించి రాయబడిన ప్రవచన కీర్తన. ఈ లోకంలో దేవుడు ఎవరిని ఎప్పుడు విడిచిపెట్టలేదు, కానీ ఒక్క యేసు ప్రభువును మాత్రమే ఆ సిలువలో చేసిన ప్రార్థన, నీవు నన్ను విడిచిపెట్టావు, నీవు నన్ను వదిలివేశావని చెప్పి ఆ యేసు ప్రభువారు చేసిన ప్రార్థనగా మనం చూస్తాం. 2వ మాట చూడండి, 22వ కీర్తన మరలా చదువు. నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆత్మధ్వని వెనుక నీవేళ దూరముగానున్నావు. అయ్యా, నీ సహాయము కొరకు నేను మొరపెడుతూ ఉంటే, నీ కనికరము కొరకు నేను మొరపెడుతూ ఉంటే నీవు ఎలా దూరముగా ఉన్నావు, నీవు ఎలా నన్ను విడిచిపెట్టేశావు. చూడండి, ఎంత అద్భుతమైన ప్రార్థన దావీదు ప్రవచన రూపంగా రాస్తున్నాడు. చూడండి, కీర్తనకారుడు. యేసు ప్రభువారు ఈ లోకంలో ఇంత ముందుకు రాలేదు, ఇంకా సిలువ అనేది వాళ్ళకి అర్థం కాలేదు, కానీ దావీదు ప్రవచన రూపంగా రాస్తున్నమాట. నన్ను రక్షింపగా నా ఆత్మధ్వని వెనుక నీవేళ దూరముగా ఉన్నావు. నిన్ను కేక వేస్తున్నాను కదా, ఒక పక్క నుంచి నీ సహాయం కొరకు కేక పెడుతున్నాను కదా, నీవు నన్ను రక్షింపక నా ఆత్మధ్వని వెనుక నువ్వు ఎలా దూరముగా ఉన్నావు. అది దేవుడు చేసిన ప్రార్థనగా మనం చూస్తున్నాం. చదువు 2వ వచనం. నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా నుండుట లేదు, అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. రాత్రి వేళ ప్రకటించి ప్రార్థిస్తున్నాను, పగటి వేళ మొరపెడుతున్నాను, అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యలేదు. ఏ విధముగా నీకు మొర్రపెట్టినా, ఏ విధముగా ఈ 5 వచనాలు మనం చూస్తే దేవుడు యేసు ప్రభువును విడిచిపెట్టిన ఆ 5 వచనాలు కూడా మనం ధ్యానం చేస్తూ ఉంటాం. దేవుడే యేసు ప్రభుని విడిచిపెట్టేసి, నేను ఏ విధముగా మొర్రపెట్టినా, నేను ఏ విధముగా నీకు వేడుకున్నా కానీ నీవు నాకు ఉత్తరం ఇవ్వకుండా మౌనముగా ఉండిపోయావు. ఏ సహాయము కూడా నీ వద్ద నుంచి నాకు లేదు అని చెప్పి యేసు ప్రభువారు తండ్రి గురించి మాట్లాడుతున్న మాటగా మనం చూస్తున్నాం. ఒక మాట అడుగుతాను, చెప్పండి. తండ్రి కుమారుడు అప్పటి వరకు బాగా ఉన్నారు, మంచిగా ఉంటారు, తండ్రి కుమారుడు సంబంధం బాగా ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా తండ్రి కుమారుడికి సహాయం చేస్తూ ఉంటాడు. ఏ సహాయము కావాలన్నా కుమారుడికి వెంటనే తండ్రి రెస్పాండ్ అయ్యి ప్రతి అవసరత తీరుస్తూ ఉండేవాడు. ఇలాంటి సమయంలో కుమారుడు ఒక ఇబ్బంది స్థితిలో ఉండి తండ్రిని పిలిస్తే ఆ తండ్రి వినకపోతే కుమారుడు పరిస్థితి ఎలా ఉంటుంది ఏమండి? తండ్రి కుమారుడు సంబంధం కలిగిన ఆ వ్యక్తులు అప్పటి వరకు మంచిగా ఉన్నవాడు ఒక క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, బాధాకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు కుమారుడు కేక వేస్తే తండ్రి వినకపోతే ఎలా ఉంటుంది? అయ్యా, నీకు పగలు కేక వేస్తున్నాను, నీకు రాత్రి కేక వేస్తున్నాను, నీవు నా మొరను వినుటలేదు.
అంటే 5వ వచనం మనం చూస్తే నా చేయి విడిచిపెట్టేసావు నువ్వు, ఈ శ్రమను భరించాలని, ఈ బాధను భరించాలని చెప్పి నీవు నన్ను విడిచిపెట్టేశావు, నాకు సహాయము లేకుండా పోయిందని చెప్పి ఆయన మాట్లాడుతున్న మాటగా మనం ఒకసారి చూడండి. కీర్తన మరలా చదువు, 27వ కీర్తన ఇందాక చదివి వచ్చింది, ఒకసారి చదువు. కీర్తనలు క్షమించాలి, మత్తయి సువార్త 27:40 మరలా చదువు ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయము మరలా చదువు ఒకసారి, 45వ వచనం. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి గమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడనిది. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజి తీసుకుని చిరకాలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగించెను. తక్కిన వారు ఊరకుండి ఏలియా తనను రక్షింపవచ్చునేమో చూద్దామనిది. చూడండి, ఏం తాగించారంట ఆయనకి? చేదు చిరకను ఆయనకు తాగించారు. ఈయన ఎవరికి పిలుస్తున్నాడు? ఏమండి, ఎవరు సహాయం కోరుతున్నాడు? దేవుని సహాయము కోరుతుంటే యేసు ప్రభువారు కేక వేస్తుంటే వీరు అనుకున్నమాట, ఈయన ఏలియాని పిలుస్తానని చెప్పి వారు ఏం చేశారు? చేదు చిరకను ఆయనకి అందించారు. మీకు ఒక పద్ధతిలో అర్థం అవ్వాలంటే, ఈ చేదు చిరక అనేది చరిత్రగా మనం చూసినప్పుడు దానిని ఒక కొంచెమైన నోట్లో మనం పెట్టుకున్నప్పుడు అది ఎలా ఉంటుంది అంటే, కొంచెము నాలుకకు తాకినా కానీ ఆ తల నుంచి అరికాలు వరకు కూడా నరాలన్నీ కూడా ఒక్కసారే లాగేసినట్లు, ఎవరో పేగులు బయటకు లాగేస్తున్నట్లు, ఎవరో పేగులు బయటికి తెంపివేస్తున్నట్లు అంత చేదుగా ఉండే ఒక్కసారి ఆ చేదు వేసాడు. ఒక పక్కనేమో తండ్రిని పిలుస్తున్నాడు, వీరు అర్థం చేసుకుని ఏలియా అనుకుని వారు చేదు అంటించగానే ఆయన దేహం అంతా కూడా, అప్పటికే దేహం నలగొట్టబడింది, గాయాలు చేయబడినాయి, అవమానపరచబడ్డాడు, ముండ కిరీటం పట్టబడింది, దేహం అంతా రక్తము కారుతుండగా ఒక్కసారి ఆ చేదు చిరక అంటించగానే ఆ నరాలన్నీ కూడా ఒక్కసారి ఎవరో లాగేసినట్లుగా యేసు ప్రభు వారు మౌనం అయిపోయారు. ఎవరి కోసం ఈ బాధ? ఎవరి కోసం ఈ శ్రమ? అయ్యా, పగలు కేక వేస్తున్నాను, రాత్రి కేక వేస్తున్నాను, నాకు ఉత్తరము లేదు, నాకు జవాబు లేదు. నీ పిలుపు కొరకు, నీ స్వరము కొరకు నేను వింటున్నాను, కానీ నీవు నన్ను విడిచిపెట్టేశావు. చూడండి, 3వ వచనం చూడు ఏమంటాడు. కీర్తనలు 22వ కీర్తన మనం చూస్తే అక్కడ కూడా ఇంకొక చక్కటి ప్రార్థన చేస్తాడు. 22వ కీర్తన 3వ వచనము. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయారు. వారు నీ యందు మొర్రపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గు. అనేక మంది మొర్రపెట్టారు, అనేక మంది నిన్ను వేడుకున్నారు. వారు మొర్రపెట్టినప్పుడు, వారు నీ మీద నమ్మిక ఉంచినప్పుడు వారిని నీవు సిగ్గుపరచకుండా వారి ప్రార్థన నీవు విన్నావు. నా ప్రార్థన విన్నా, నన్ను వదిలేసావు. వారు బొర్రపెట్టగా, వారి నీ యందు నమ్మిక ఉంచగా వారి ప్రార్థన ఆలకించి నువ్వు వారి విన్నావు, కానీ నేను ఏడిస్తే, నేను మొరపెడుతుంటే నన్ను విడిచిపెట్టేశావు. నా ప్రార్థన పగలు చేస్తున్నాను, రాత్రి చేస్తున్నాను, కానీ నా ప్రార్థన మాత్రం వినకుండా నన్ను వదిలేశావు. చూడండి, ఎంత భయంకరమైన త్యాగమో సిలువ త్యాగం అంటే. మనం చాలా సులువుగా చూస్తుంటాం. యేసు ప్రభువారు సిలువలో వేలాడటం అంటే మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. మా కొంతమంది, చాలామంది వాళ్ళ పేర్లు యేసు ప్రభుని పెట్టుకుంటారు. ఏమని పెడతారు? యేసు ప్రభు. ఆడు చేశారు ఏదో పనిలే, వాడిని ఏమని పిలవాలి మనం? యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు బాబు, యేసు బాబాయి అనేకమైన మాటలు చెప్తూ ఉంటారు. అది ఆ పేరుకు, ఆ యొక్క నామమునకు చాలా ప్రాముఖ్యత ఉంది.
ఆ పేరుకు విలువ ఉంది. యేసు అంటే రక్షకుడు, యేసు అంటే దేవుడు. ఆ దైవత్వం విడిచి మన కొరకు వచ్చిన దేవుడిగా మనం జ్ఞాపకం చేసుకుని ఆ పేరుకు విలువ మనం ఇవ్వాలి, ప్రాముఖ్యత మనం ఇవ్వాలి. ఇక్కడ చూస్తే అయ్యా అందరి ప్రార్థన విన్నావు, అందరూ నిన్ను నమ్మారు, కానీ వారు నమ్మగా నువ్వు వారికి ఉత్తరం ఇచ్చావు, కానీ నేను కేక వేయగా నువ్వు ముఖాన్ని పక్కకు తిప్పుకున్నావు. నేను కేక వేయగా నా ప్రార్థన ఆలకించకుండా నువ్వు ముఖాన్ని పక్కకు తిప్పుకుని నా ప్రార్థన నీవు అంగీకరించలేదు. మొదటిది, అయ్యా నీవు నా చేయి విడిచిపెట్టేశావు. రెండో భాగం చూద్దాం, చూడండి. రెండో భాగం చదువు ఒకసారి. 2వ అధ్యాయం 6 నుంచి మనం చూద్దాం. 6 నుంచి 11 వచనాలు. నేను నరుడను కాను, పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన. చూడండి, యేసు ప్రభు వారి గురించి దావీదు రాస్తున్న కీర్తన మనం చూస్తే, నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందించబడి ఉన్నాను, ప్రజల చేత తృణీకరింపబడి ఉన్నాను. రెండవది, యేసు ప్రభు వారి యొక్క ఇమోషన్ మనం చూస్తాం, భావోద్వేగం మనం చూస్తున్నాం. ఇమోషన్ అంటాం ఇంగ్లీష్లో. ఆయన బయటగా ఎంత దుఃఖపడుతూ ఉన్నారో. అయ్యా ప్రజలందరూ మనం యేసు ప్రభు వారి యొక్క శిలువ త్యాగాన్ని మనం పోయిన వారం చూసాం, మరి ఎంతకంత జ్ఞాపకం ఉందో కానీ, పోయిన వారము యేసు ప్రభువుని ఆయన ఏ విధముగా వస్త్రాలు తీసివేశారో, ఆయన ఏ విధముగా ఆయన మీద ముండ్ల కిరీటం పెట్టారో, ఆయన ఏ విధంగా ఉమ్ము వేశారో, ఆయన ఏ విధంగా కొట్టారో, ఆయన నిలబడి వస్త్రాలు లేకుండా నిలబడి ఉంటే ఆయన చుట్టూ చేరి ఆయన మోకరించి ఆయన నమస్కారం చేస్తూ నువ్వు దావీదు కుమారుడు అయితే రక్షించుకొని చెప్పి ఎలా హేళన చేశారయ్యా, నన్ను నరుని కూడా వారు గుర్తించట్లేదు, నన్ను పురుగుగా వారు చేశారు. అతని యొక్క భావాన్ని, అతని యొక్క యేసు ప్రభు యొక్క బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఏంటి నా పరిస్థితి, నన్ను విడిచిపెట్టేసారు. ఆ ఇమోషన్ మనం చూసినప్పుడు, ఆ యొక్క బాధను మనం చూసినప్పుడు, నేను ఒంటరి వాడిగా మిగిలిపోయిన, ఒక పక్కన సైన్యము, ఒక పక్కన శిష్యులు, ఒక పక్కన శాస్త్రులు, పరిసయ్యులు, అధికారులు, అంతేకాకుండా సమాజం అంతా కూడా కూడి యేసు ప్రభు వారిని ఒంటరిగా చేయగా, అయ్యా నేను మానవునిగా మిగిలేదు, నేను పురుగుగా మిగిలిపోయాను, ఒంటరి వాడను. ఆయన భావం చూడండి, ఆయన యొక్క ఇమోషన్ చూడండి ఎలా మాట్లాడుతూ ఉన్నారో. 7 చూడండి. నన్ను చూచి వారందరూ పెదలు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. నన్ను చూచి వారందరూ. చదువు ఒకసారి కీర్తనలు, మత్తయి సువార్త ఎలా అపహాసం చేశారు ఒకసారి. యేసు ప్రభు వారిని ఎలా అపహాసం చేశారో. మత్తయి సువార్త 27వ అధ్యాయము 42వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 42వ వచనం. వీడు ఇతరులను రక్షించి తన్ను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా. చూడండి ఏమని అపహసిస్తున్నారు. వీడు ఇతరులను రక్షించినను తన్ను తాను రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద దిగిన ఎడల వానిని నమ్మెదము. చూడండి ఏ విధముగా ఆయనను అపహాసము చేస్తున్నారు, ఏ విధముగా ఆయనను అవహేళన చేస్తారు. 43 చదువు ఒకసారి. 43 కూడా. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పాను గనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. చూడండి, దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుడు కూడా చెప్పాను కనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడే వానిని తప్పించునని చెప్పిరి. ఎవరు చెప్తున్నారు? ఈ రోమా సైన్యము. అప్పటికే వస్త్రాలు తీయబడినాయి, ముండ్ల కిరీటం పెట్టబడింది, అప్పటికే దెబ్బలు తగిలినాయి, కొరడాలతో కొట్టారు, వేశారు, అన్నీ అయిపోయిన తర్వాత శిలువలో వేలాడిన తర్వాత ఆయన నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే, నువ్వు నిజముగా లోకరక్షకుడు అయితే అని యేసు ప్రభువును అనేక రకాలుగా మనం చూసినప్పుడు అపహాసిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం, ఆయనను అవమానపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు ఇవన్నీ చూసినప్పుడు బయటకు ఇమోషనల్గా ఆయన చాలా డిప్రెషన్లో ఉన్నట్టు మనం చూస్తున్నాం, అంటే బాధలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. ఎవరైతే ఆ రోమా సైన్యం ఉందో, ఆ ప్రజలు ఉన్నారో కూడా, వారందరూ కూడా సిలువలో వేసి ఎలాడుతున్న ప్రభువును చూసి అనేక విధాలుగా నువ్వు నిజముగా దేవుడు అయితే నిన్ను నీవు రక్షించుకో. అపహాసము యేసు ప్రభు వారి మీదకి వస్తున్నప్పుడు
అవహేళన యేసు ప్రభు వారి మీదకి వస్తున్నప్పుడు ఆయన మౌనముగా దానిని భరించినవాడు, మౌనముగా దానిని అంగీకరించిన దేవుడిగా మనం చూస్తున్నాం. ఎన్ని విధాలుగా వారు అపహసించినా కానీ యేసు ప్రభు వారు ఒక్క మాట అయినను వారిని అనలేదు. దేవునికే ప్రార్థన చేశాడు కానీ, దేవునికే మొరపెట్టిన కానీ వారి విషయమై ఎక్కడా కూడా దేవునితో వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఏమన్నాడు? వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించు. అంత భావోద్వేగంలో కూడా, అంత ఇమోషనల్గా ఉన్నా కానీ ఒక రకముగా తండ్రి విడిచిపెట్టేశాడు, రెండవ రకముగా ఇహలోకము కూడా విడిచిపెట్టేసి ఇహలోకము కూడా ఆయన బాధిస్తూ అపహాసం చేస్తుంటే అది కూడా భరిస్తూ మౌనముగా అన్నీ అంగీకరించి ఎవరిని ఏమనకుండా తండ్రినే వేడుకుంటున్నాడు. చూడండి, వారు అపహసించిన సంగతి దేవుడు ఎరుగు. అది అయిపోయింది. నేను పోయిన వారం చెప్పాను, మనం ఇప్పటికీ దేవుణ్ణి అపహాసం చేస్తున్నాం. కొన్ని విషయాల్లో మనం ఆయనకు ఆయాసం కలిగిస్తూ ఉన్నాం, కొన్ని విషయాలు ఆయన మనం బాధ కలిగిస్తూ ఉన్నాం, కొన్ని విషయాలు ఆయన దుఃఖం కలిగిస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక్కసారి చేశారు కానీ మనము దినదినము కూడా ప్రభువునకు ఆయాసకరంగా జీవిస్తున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువుకు భారము కలిగిస్తామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. 7వ వచనం, యెహోవా మీద నీ భారము ఆయన వారిని విడిపించును. చదువు 8వ వచనం 22. యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వారిని విడిపించునేమో, వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో అందురు. గర్భము నుండి నన్ను చాలండి. ఇందరు చదివిన కీర్తన మరలా వాళ్ళు మాట్లాడుతున్నమాట. యెహోవా యందు నీ భారము, ఆయన వానిని ఏమన్నాడు? ఆయన వానిని, తర్వాత వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వానిని తప్పించునేమో అందురు. ఇందాక చదివిన మాటలే మరలా కీర్తనగాడు మాట్లాడు. ఒకవేళ ఇదే అపహాస్యం, ఆయన ప్రేమిస్తున్నాడు కదా ఆయన విడిపిస్తాడేమో, ఆయన ఇష్టడు కదా ఆయన తప్పిస్తాడేమో, ఇదే అపహాస్యము మనం ఇందాక చదివాం. దేవుడు తప్పిస్తాడులే అని అపహాస్యముగా అవహేళనగా యేసు ప్రభు గురించి ఆయన మాట్లాడుతున్న మాటలు మనం చూస్తున్నాం. మొదటిగా తండ్రి విడిచిపెట్టేశాడు, రెండవది భౌతికముగా ఇమోషనల్గా ఆయన భావోద్వేగానికి గురివైన వ్యక్తిగా మనం చూస్తాం. మూడో విషయం మనం చూస్తే 11 నుంచి 18 వచనం మనం చూస్తే త్వరగా వెళ్తాను. 11 నుంచి 18 వచనం మనం చూస్తే ఆయన శరీరానుసారముగా బాధించబడ్డాడు. శరీరానుసారముగా యేసు ప్రభువారు బాధించబడ్డారు. మొదటిదేమో తండ్రి చేత విడిపించబడ్డాడు, రెండవది ఇహలోకముగా ఆయన ఇమోషనల్గా ఫీల్ అయ్యాడు, మూడవది మనం చూస్తే ఈ శరీరానుసారముగా కూడా ఆయన బాధించబడిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. శరీరము గాయపరచబడింది, శరీరము అవహేళన చేయబడింది. చూడండి ఏమని మాట్లాడితే ఒకసారి మనం చూస్తే 3 మాటలు చూద్దాం. ఒకసారి చదువు 12వ వచనం, ఒకసారి 12వ వచనం చూస్తే, వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. 1 13 చదువు 13వ వచనం కూడా. చీల్చుచును గర్జించుచునుండు సింహము వలె వారి నోళ్ళు తెరుచుచున్నారు. చాలు. 16వ వచనం, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. చూడండి యేసు ప్రభువుని ఎలాగూ హింసించారో, ఎలాగూ గాయపరిచారో 3 విధాలుగా ఆయన చెప్తూ ఉన్నారు. మొదటిదేమో వృషభములు అనేకం నన్ను చుట్టుకుని ఉన్నవి. అవి ఏమిటంటే అవి ఒకసారి చూద్దాం మీకు అర్థం అవడానికి. ఇది ఆమోసు గ్రంథం చూడండి ఒకసారి. వృషభములు అంటే ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము మనం చూస్తే 1వ వచనము, బాషాను ఆవులరా, చాలండి. ఇక్కడ మనం చూస్తే వృషభములు అన్నా బాషాను ఆవులు అన్నా, అక్కడ మనం చూస్తే బలమైన ఆవులు అని, బలమైన దాన్ని ఏమంటారు, పవర్ఫుల్ అంటాం ఇంగ్లీష్లో. చాలా బలమైనవి నన్ను ఆనుకుని ఉన్నవి అంటాడు కీర్తన. ఇక్కడ మనం చూస్తే 22వ కీర్తన మనం చూసినప్పుడు బలమైన ఆవులు లేకపోతే శత్రువులు మనను ఆనుకుని ఉన్నవి అన్నాడు. రెండవది సింహం వలె వారు నన్ను నోళ్ళు తెరిచి ఉన్నారు. మూడవది కుక్కలు నన్ను చుట్టుకుని ఉన్నవి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఈ 3 ఎవరి గురించి సంబోధించబడుతుంది? రోమా సైన్యం గురించి మాట్లాడుతున్నాడు.
శత్రువులు ఎవరైతే యేసు ప్రభువుని హింసించారో, ఎవరైతే యేసు ప్రభువుని గాయపరిచారో, ఆయన శరీరకంగా ఆయన హింసించారో వారి గురించి మాట్లాడుతూ మొదటిదేమో వృషభములు అన్నాడు, రెండోది సింహం వలె వారిని దోలు వెళ్ళబెట్టారు అన్నాడు, మూడోది కుక్క వలె నన్ను చుట్టుకుని ఉన్నవి. అది యేసు ప్రభు వారిని శరీరానుసారముగా హింసించడానికి ఆ రోమా ప్రభుత్వం గురించి మాట్లాడుతూ, ఆ సైన్యము గురించి మాట్లాడుతూ, వారు వృషభం వలె, సింహల వలె, కుక్కల వలె నన్ను నా చుట్టూ తిరిగి అనేక విధాలుగా నన్ను హింసించి గాయపరిచినట్లుగా యేసు ప్రభు వారు యొక్క క్రియను మనం చూస్తున్నాం దావీదు యొక్క కీర్తనలో. చూడండి, మూడో విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన శరీరానుసారంగా కూడా హింసించబడిన వ్యక్తిగా మనం చూస్తున్నాం, అనేక విధాలుగా గాయపరచబడిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. మీకు ఏ విధముగా ఆయన హింసించబడ్డాడో ఇక్కడ 7 సాదృశ్యాలు మీకు చూపిస్తాను. దానికి పోలికగా 7 సాదృశ్యాలు మనం చూసి ముగించుకుందాం. మొదటిది మనం చూస్తే 14వ వచనం. నేను నీళ్ల వలె పారవేయబడి ఉన్నాను. మొదటిది, నేను నీళ్ల వలె పారవేయబడి ఉన్నాను అంటే అందరూ నన్ను వదిలేశారు. రెండవది, నా ఎముకలన్నీ స్థానము తప్పి. రెండవది, నేను వచ్చిన చూపించిన క్రొత్త నిబంధనలు కానీ చెప్తాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. యేసు ప్రభు వారిని ఎప్పుడైతే కొరడాలతో కొట్టారో, ఆయన అవమానపరిచారో, ఆ ఎముకలన్నీ కూడా మారినట్లుగా, ఆ స్థానములు తప్పినట్లుగా చాలామంది చెప్తూ ఉంటారు. మూడవది మనం చూస్తే, నా హృదయము నా అంతరంగమందు మైనం వలె కరిగి ఉన్నవి. ఆయన చెమట బిందువులు రక్త బిందువులుగా మరి ఆయన పొడవుగానే ఆ రక్తం బయటకు వచ్చింది. మొత్తం హృదయం అంతా కూడా మైనం వలె, అంతరంగం అంతా కూడా మైనం వలె కరిగిపోయినట్లుగా, ఆయన దేహం అంతా కూడా నలగొట్టబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నాలుగోది మనం చూస్తే, నా నాలుక నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను. నాలుగోది, 5వ చదువు. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. ఎప్పుడది? దప్పికొని ఉన్నాను. ఆయనకు దాహం వేసినప్పుడు నా నాలుక నా దవడను అంటుకున్నది. నీవు నన్ను ప్రేతాల భూమిలో పడవేస్తున్నావు, కుక్కలు నన్ను చుట్టుకుని ఉన్నవి. 8వది మనం చూస్తే 16 వచ్చిన, వారు నా చేతులు నా పాదములను పొడిచి ఉన్నారు. ఏం చేశారంట? నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. చివరి మనతే, నా వస్త్రములు వారు పంచుకొని ఉన్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. 7 ప్రాముఖ్యమైన విషయాలు. యేసు ప్రభువారు శ్రమ పొందినప్పుడు మనం చూసినప్పుడు ఆయన బలము లేదు, ఎముకలు స్థానము తప్పినాయి, నీళ్ళు లేకట్లుగా ఉన్నారు మనం చూస్తాం. బలము పోయింది, నాలుక దవడను అంటుకున్నాయి, ఆయన ప్రేతాలను పడవేపినట్టు మనం చూస్తున్నాము. కుక్కలు ఆయన చుట్టుకుని ఉన్నవి. చివరిగా మనం చూస్తే ఆయన యొక్క పాదములను చేతులను పొడిచారు, చివరిగా ఆయన వస్త్రములను పంచుకొనుచున్నారు. అది శరీరానుసారమైన బాధ గురించి ఇక్కడ దావీదు మహారాజు రాస్తున్నాడు. ఈ 1వ వచనం నుంచి 18వ వచనం వరకు 3 రకాలైన బాధలు యేసు ప్రభువారు బాధించారు. మొదటిది 1 నుంచి 5 వచనాలు తండ్రి విడిచిపెట్టిన బాధ. మరలా 6 నుంచి 11 ఈ ఇమోషనల్గా భావోద్వేగంగా పడిన బాధ. తర్వాత 12 నుంచి మనం చూస్తే 18 వరకు శరీరానుసారంగా పడిన బాధ. ఈ 3 బాధలు కూడా యేసు ప్రభువారు మన కొరకు ఆయన సిలువలో పడినట్లుగా మనం చూస్తున్నాం. అది సిలువ యొక్క ప్రాముఖ్యత. యేసు ప్రభువారు ఈ లోకంలోకి రాకముందే, యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించకముందే దావీదు మహారాజులు యేసు ప్రభు గురించి ప్రవచించిన ఈ కీర్తన విలువైన కీర్తన. అందుకన్నాడు ఇది 5వ సువార్త. ఇది 5వ సువార్త అంటే క్రీస్తు మరణము గురించి స్పష్టముగా రాయబడిన కీర్తన. మన 2వ భాగం చూస్తే ఎలాగూ దేవుడు స్తుతిస్తున్నాడో 2వ భాగం మనం చూస్తాం. అర్థమవుతుందా క్రీస్తు యొక్క సిలువ యొక్క ప్రాముఖ్యత? ప్రభువు ఎందుకు మరణించాడో, ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడో, ఎందుకు పునరుద్ధానుడిగా తిరిగి లేచాడో మనకు అర్థమవుతుందా? ప్రభువు కొరకు మనం జీవించే వారముగా ఉన్నామా? ప్రభువును మనం ప్రేమించే వారముగా ఉన్నామా? సంపూర్ణముగా మనం ఆయన ఆరాధించే వారముగా ఉన్నామా? ప్రభువు కొరకు జీవిద్దాం, ప్రభువును ప్రేమిద్దాం, అంతం వరకు ప్రేమిద్దాం, ప్రభుకి ఇష్టలుగా ఉందాం. అట్టి కృప దేవుడు మన దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. యెషయా గారు ప్రార్థన చేస్తారు. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా,
మీ ఘనమైన నామానికి స్తోత్రములు, స్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ శ్రమల దినములలో రమారమి నాయన 2023 సంవత్సరాల క్రితం మా కొరకు సిలువలో చేసిన గొప్ప యాగాన్ని, త్యాగాన్ని, మీ దాసుని ద్వారా మాకు మీరు అనుగ్రహించినటువంటి మాటలను బట్టి మీ నామానికి స్తోత్రములు. ఈరోజు ప్రభువా, మీరు మా కొరకు అనుభవించినటువంటి 3 బాధలు మేము గమనించాం. తండ్రి చేత విడిచివేయబడ్డారు, హృదయంలో మహావేదనతో బాధపడ్డారు, శరీరానుసారమైనటువంటి వేదన వలన నలిగిపోయారు. నాయన మా కోసం మీరు చేసిన ఈ త్యాగాన్ని బట్టి, మీరు మా పట్ల చూపిన ఈ ప్రేమను బట్టి మీకు వందనాలు తెలియపరుస్తూ, మేము నాయన ఈ మాటలు మా హృదయాంతరంగంలో ఉంచుకొని వాటి ప్రకారం జీవిస్తూ మీ సన్నిధిలో కొనసాగేటటువంటి సంఘముగా మా ఈ సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా.